హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియోలో అయితే మనకి అమెజాన్‌లో వార్డ్రోబ్ రిఫ్రెష్ సేల్ అయితే రన్ అవుతుందండి. జూన్ 4థ్ వరకు అవైలబుల్‌గా ఉంటుంది. టాప్ బ్రాండ్స్ మీద 50-80% ఆఫర్స్ ఉంటాయి. మీరు పర్చేస్ చేయాలనుకుంటే బెస్ట్ టైమ్ అనమాట. అలాగే మనకి అమెజాన్‌లో ఎక్స్చేంజ్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. మనకి ఏదైనా ఒక ప్రోడక్ట్ క్వాలిటీ నచ్చకపోయినా, లేదు మనకు ఫిట్ అవ్వకపోయినా మనం హ్యాపీగా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, లేదా రిటర్న్ కూడా చేసుకోవచ్చు. ఇదైతే నాకు చాలా మంచిగా అనిపిస్తది. ఈజీగా ఉంటదనమాట. సో, ఇప్పుడు నేనైతే కొంత జ్యువెలరీ ఐటెమ్ తీసుకున్నాను. కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేద్దాం అనిపిచ్చి తీసుకున్నా. ఫస్ట్ నేను తీసుకున్నది షైనింగ్ దివా ఫ్యాషన్ నుంచి మనకేంటంటే బాక్సెస్ ఇలా వస్తాయండి. ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్‌కనమాట. జెవెరీ పర్ల్స్ కావచ్చు, జెనెమే కావచ్చు, యూబెల్లా, షైనింగ్ దివా ఇవన్నీ మనకు కొంచెం రీజనబుల్ ప్రైసెస్‌లో ఉంటాయన్నమాట జ్యువెలరీ ఐటెమ్ ఏదైనా. సో, ఇట్లా వస్తుంది. నేనైతే పాప కోసం అని చెప్పి తీసుకున్నానండి. ఇలా పర్ల్ చైన్ వస్తుందనమాట. మీకిక్కడ సైడ్ పిక్ యాడ్ చేస్తాను చూడండి. క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఇదైతే చాలా లైట్ వెయిట్ ఉందండి మనకి. పర్ల్స్ అలాగే రౌండ్ రౌండ్ వస్తుందనమాట. సో, నేనైతే స్పెషల్లీ పాప కోసం తీసుకున్నాను. ఇలా నెక్ పెట్టుకుంటే వాళ్ళకి బావుంటుంది కదా అని. పెద్దవాళ్ళకి కూడా సూట్ అవుతుందండి. దీనికి ఇయర్ రింగ్స్ అలా ఏమీ రాదు. ఓన్లీ ఇదొక్క సెట్ వస్తుందనమాట. ఇది షైనింగ్ దివా ఫ్యాషన్ నుంచి. అండ్ దెన్ నెక్స్ట్ నేను ఇంకా యూబెల్లా నుంచి తీసుకున్నానండి. సో, ఈ బ్రాండ్ అనమాట. ఈ బ్రాండ్ నుంచి ఇవి మల్టీ చైన్స్ అండి. సో, ఎలా వస్తాయో తెలీదు. చూస్తున్నా ఎప్పటినుంచో చైన్స్, బ్రాస్లెట్స్ ఇలా మల్టీ ఉంటాయి కదా! సో, ఇదొక 5 అనమాట సెట్. నేను అన్నీ కలిపొస్తాయేమో అని ఎక్స్‌పెక్ట్ చేశాను. ఎందుకంటే లాస్ట్ టైమ్ ఒకటి తీసుకున్నప్పుడు ఒకటే చైన్ లాగొచ్చింది. ఇవైతే ఇట్లాగా మొత్తం కూడా టోటల్ 6 చైన్స్ ఉన్నాయండి. సో, ఫస్ట్ చైన్ అయితే ఇదండి. ఇది నాకు డ్యామేజ్ వచ్చిందా? లేకపోతే ఇది ఇంతేనా అనేది తెలియట్లేదు. సో, ఇదేంటంటే వన్ సైడ్ స్టారు, వన్ సైడ్ మూన్ వస్తుందనమాట. హాఫ్ మూను. ఇవి చైన్స్ నేను తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, లాస్ట్ టైము పాప బర్త్‌డే అప్పుడు కొంచెం పార్టీ వేర్ టైప్ వేశానండి. దాని మీదకి నాకు ఏమీ సూట్ అయినట్టు అనిపించలేదు. దానివల్ల నేను చైన్స్ అయితే పర్చేస్ చేశాననమాట. ఇట్లా సింపుల్‌వి ఎప్పుడైనా ఉంటాయి పాపకేసుకునే దానికని. సో, ఇదొచ్చేసరికి నాకు తెలీదు. మీకు తెలిస్తే డెఫినెట్‌గా కామెంట్ చేయండి. ఇది వన్ చైన్. తర్వాత ఇది సైడ్ పెట్టేద్దాం. అండ్ సెకండ్ చైన్ వచ్చేసరికి ఇట్లా స్టార్ వస్తుందనమాట. మనకి డాలర్ రాకుండా ఇట్లా స్టార్ ఉంటుంది. ఇదైతే నాకు చాలా నచ్చింది. అండ్ ఇక్కడైతే ఇంకంతా కూడా ఇదండి మీకు తెలిసిందే కదా! ఈ హుక్కు. సో, ఇట్లా వస్తుందనమాట. ఇవి చైన్స్ అయితే కొంచెం కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాయి. ఒక్కొక్క చైన్‌కి, ఒక్కొక్క చైన్‌కి. సో, ఇందాక చూపించిన చైను ఇది ఆల్మోస్ట్ సేమే కానీ బట్ కొంచెం సైజెస్‌లో అట్లా చేంజ్ ఉందనమాట. సో, సెకండ్‌ది ఇలా స్టార్ వస్తుంది. ఇట్లాగా డబుల్ చైన్ లాగా వస్తుందండి. 2 చైన్స్ ఉంటాయన్నమాట. ఇది సింగిల్ చైన్ వచ్చేసరికి కొంచెం షార్ట్ వస్తుంది చిన్నది. ఇది కొంచెం దగ్గరగా ఉందనమాట. అండ్ నెక్స్ట్‌ది వచ్చేసరికి ఇలా హార్ట్ షేప్ వస్తుందండి. హార్ట్ షేప్ వచ్చి ఇది కొంచెం లాంగ్ ఉంది. ఇది డబుల్ చైన్ లాగా వచ్చింది. చైన్ అనమాట ఇది. బట్ ఇది కూడా నాకు ఎందుకనో డ్యామేజ్ వచ్చిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒక బటర్‌ఫ్లై అయితే నాకు ఊడిపోయిందనమాట. చూపిస్తాను మీకు అది కూడా. సో, ఇలా బటర్‌ఫ్లైస్ వస్తాయండి. చైన్‌కే బటర్‌ఫ్లైస్ ఉంటుంది. సో, ఇదైతే ఇక్కడ ఊడిపోయిందనమాట. సో, కంప్లీట్‌లీ డ్యామేజ్ అని ఇటువంటివి ఏదైనా ఉన్నప్పుడు మనం తీసుకునేటప్పుడు ఎక్స్‌చేంజ్ ఉందా లేదా ఇవి కూడా చూసుకోండి. 10 డేసే ఉంది. అంతకుముందు 1 మంత్ వరకు ఉండేది. బట్ ఇప్పుడు 10 డేస్ ఉంటుందనమాట. అండ్ తర్వాత ఇంకొక చైన్ అండి. ఇది కొంచెం బిగ్ హార్ట్ వస్తుందనమాట. హార్ట్ షేపే. ఇది డిఫరెంట్, ఇది డిఫరెంటు. చైన్ మాత్రం సేమ్ ఉంటుందండి. ఈ చైన్ ఏదైతే వస్తుందో అదే చైన్ వస్తుంది. ఇది ఫిఫ్త్ చైను. సో, సిక్స్త్ చైన్ వచ్చేసరికి మనకు కొంచెం పర్ల్ డిజైన్ వస్తుందండి. ఇదిగోండి పర్ల్ వస్తుందనమాట. ఇట్లా. ఇక్కడే పెట్టి చూపిస్తాను మీకు. సరే సైడ్ పెడతానులెండి కనిపిస్తుంది. సో, ఇదొచ్చేసరికి మనకు మధ్య మధ్యలో బాల్స్ డిజైన్ వస్తుంది. అలాగే పర్ల్ కూడా వస్తుందనమాట. ఇవండి 6 చైన్స్ నాకు అన్నీ మంచిగా అనిపించాయి. వితిన్ బడ్జెట్‌లో వచ్చేసాయండి. కాస్ట్ పరంగా చూసుకుంటే నేను ఈవెన్ బ్రాస్లెట్స్ కూడా ఆర్డర్ పెట్టాను. బట్ ఎందుకో నా ఆర్డర్ క్యాన్సిల్ అయింది. సో, చెక్ చేయాలి. అవొస్తే మీకు కూడా చూపిస్తాను. తీసుకోవచ్చా లేదనేది. ఈ బడ్జెట్‌కైతే హ్యాపీగా తీసుకోవచ్చండి. ఎవరైతే ప్రెజెంట్ కాలేజ్‌కెళ్ళేవాళ్ళు కానీ, ఆఫీస్‌కెళ్ళేవాళ్ళు కానీ, అసల కొంచెం తిక్కున్నా కూడా ఇష్టపడట్లేదు కదా! అటువంటి వాళ్ళకి డైలీ వేర్‌కి మనకెక్కడైనా పోతుందని భయముండదు. ఒకవేళ కొంచెం అటు ఇటు అయినా కూడా గోల్డ్ అనుకోని తెగిపోతే పోతుందని భయముంటుంది కదా! ఇలా లైట్ వెయిట్‌లో తీసుకుంటే ఇవంటే మనకు భయముండదు. చాలా కంఫర్టబుల్‌గా వేర్ చేసుకోవచ్చు. చూడ్డానికేందంటే అసలు రియల్ గోల్డ్ ఉన్నట్టే ఉందండి. అంత మంచిగా ఉంది క్వాలిటీ పరంగా అయితే మాత్రం. సో, మీరు కూడా తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేసేయండి.
అండ్ నెక్స్ట్ యూబెల్లా నుంచే ఇదొక చైన్ తీసుకున్నానండి. సిల్వర్‌దనమాట. ఏదైనా లైక్ కొంచెం పార్టీ వేర్ డ్రెసెస్ మీదకి వాటికి వేసుకునేదానికి వెస్టర్న్ వేర్‌కి సూట్ అవుతుందని చెప్పేసి తీసుకున్నాను. ఇదేంటంటే మనకి మొత్తం కూడా సిల్వర్ కలర్ చైన్ వస్తుందండి. ఇలా ఫ్లవర్ వస్తుందనమాట. బ్లాక్‌గా ఉంటుంది. అలాగే మనకి స్టోన్స్ ఉంటాయన్నమాట. చుట్టూ క్వాలిటీ అయితే చాలా బావుందండి. నాకు చాలా బా అనిపించింది. అండ్ కిందొచ్చేసరికి మనకి ఇట్లాగా 2 ఫ్లవర్ డ్రాప్స్ వస్తాయి. దీనికైతే స్టోన్స్ ఏమి ఉండదు. బట్ ఇలాగా ఫ్లవర్ డ్రాప్స్ అయితే వస్తాయండి. మీకిది రివర్స్‌లో కనిపిస్తుంది. 1 మినిట్. సో, ఇలా అన్నమాట. ఫ్లవర్ డ్రాప్స్ వస్తాయి 2 కూడా. అండ్ ఇక్కడేంటంటే మనకి ఒక చిన్న రబ్బర్ లాగా ఇచ్చారండి. స్టాపర్ లాగా అన్నమాట. సో, మనం ఇది ఎక్కడికి కావాలంటే అక్కడికి స్టాప్ చేసుకోవచ్చు. అంటే మనం ఇట్లా ఈక్వల్‌గా కావాలన్నా తీసుకోవచ్చు. లేదు ఒకటి మనకు కొంచెం తక్కువ ఉండాలి, ఒకటి కొంచెం ఎక్కువ ఉండాలి అంటే అలా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. మోడల్‌ని బట్టి మనం ఎలా ఏసుకోవాలనుకుంటే అలాగా ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా నెక్ దగ్గరికి కూడా మనకు అడ్జస్ట్‌మెంట్ ఉంటుందండి. షార్ట్‌గా కావాలా? లేదా కొంచెం లాంగ్‌గా కావాలా? అనేది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. దీనికి ఇయర్ రింగ్స్ ఏం రావండి. ఓన్లీ చైన్ ఒక్కటే వస్తుందనమాట. ఇవి మన దగ్గర ప్లెయిన్ బ్యాంగిల్స్ ఒక సెట్ తీసేసుకున్నామనుకోండి. ఇవి గోల్డ్ కలర్ అనమాట. వీటిలో సిల్వర్ కలర్ ఇట్లా కూడా ఆప్షన్స్ ఉన్నాయి. వీటిలో ఇంకా వేరు వేరు డిజైన్స్ కూడా ఉన్నాయి. నేనైతే ఈ గోల్డ్ కలర్ తీసుకున్నా. ఆల్మోస్ట్ మనకు అన్నీ వాటి మీదకి సెట్ అయిపోతుంది. మనకి సింగిల్ కలర్స్ ప్లెయిన్‌వి ఉంటాయి కదా! మెటల్‌లో తీసుకున్నాం ఒక సెట్ అంటే అవి కూడా అమెజాన్‌లో ఉన్నాయి. ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను నేను. అవి తీసుకున్నామంటే మన దగ్గరున్న అన్ని శారీస్ మీదకి ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోతాయన్నమాట. సో, ఇవొచ్చేసరికి ఇట్లాగా రౌండ్ బ్యాంగిల్స్ అండ్ ఒక స్టోన్ బ్యాంగిల్స్ అట్లా వస్తాయండి. మనమేందంటే 2 హ్యాండ్స్‌కి కూడా కలర్స్‌వి తీసుకున్నామంటే మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. ఇవి సైజెస్ అయితే 24, 26, 28 ఇట్లాగా 3 సైజెస్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ అయితే నేనొక సారీ తీసుకున్నాను. ఇది వచ్చేసరికి సిరిల్ బ్రాండ్ నుంచి అనమాట. కాటన్ మిక్స్ లాగా ఉంటుందండి. అంటే మరీ మెత్తగా ఉండదు. అలా అని మరీ మనకి గట్టిగా కూడా ఉండదు. సో, మంచిగానే ఉంది క్లాత్ అయితే. నేనేదైతే ఎక్స్‌పెక్ట్ చేశానో అలానే వచ్చిందండి. యెల్లో కలర్ హల్దీస్‌కి వీటికి సింపుల్‌గా మనం ఏదన్నా డ్రెస్ డిజైన్ చేసుకోవాలన్నా కూడా బాగా సూట్ అవుతుంది. నేను తీసుకున్న పర్పస్ అయితే అదే అన్నమాట. మొత్తం కూడా ఇలానే ఉంటుందండి. ఇది ఓన్లీ యెల్లో కాదు. యెల్లో, వైట్, గ్రే మిక్స్‌డ్ ఉంటుందన్నమాట. ఇలా మనకి డిజైన్ అయితే చూసారు కదా! ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా. ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదొచ్చేసరికి మనకి బ్లౌజ్ అండి. కంప్లీట్‌గా యెల్లో బ్లౌజ్ వచ్చింది. అండ్ శారీ మొత్తం కూడా సేమ్ ఉంటుందండి. పళ్ళు అని సెపరేట్‌గా ఏముండదు. సో, చూసారు కదా! ఇది డిజైన్. మనకి శారీ మొత్తం కూడా ఇలానే ఉంటుందన్నమాట. ఇలా వేవీగానే ఉంటుంది. వర్టికల్‌గా ఇచ్చున్నారనమాట వేవ్స్ అనేవి. సో, శారీ మొత్తం సేమ్ ఉంటుందండి. ఇట్లాంటివి తీసుకోండి. డ్రెసెస్ ఏదైనా డిజైన్ చేసుకోవాలంటే మనకి పళ్ళు పార్ట్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుందనమాట. కావాలంటే మీరు యెల్లోని బాడీ పార్ట్‌గా కానీ లేదా కింద బోర్డర్‌గా గానీ యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇది డ్రెస్ పర్పసే తీసుకున్నానండి. శారీస్ చాలా తక్కువైపోయింది కట్టుకోవడం. సో, డ్రెస్ పర్పసే తీసుకున్నాను. ఈ కలర్ మంచిగా ఉంటుంది. ఏదన్నా హల్దీ ఫంక్షన్స్‌కి అట్లాగా ఇప్పట్లో పెళ్ళిళ్ళంటే ఈవెన్ పల్లెటూరులో కూడా అండి. మాది పల్లెటూరు. పల్లెటూరులో కూడా హల్దీ ఫంక్షన్స్ డెఫినిట్‌గా ఉంటాయి. నేమ్ అయితే గుర్తు రావట్లేదు నాకు. హల్దీ కాదు, హల్దీ అని కాదు. అదే పసుపు నీళ్ళు పోసుకుంటారనమాట. గుర్తు రావట్లేదండి. సో, నేమ్ గుర్తు రావట్లేదు కరెక్ట్‌గా ఏమంటారనేది. సో, వాటికి యెల్లో యూజ్ చేస్తున్నాం కదా మనము. హల్దీ ఫంక్షనే అంటారు. బట్ దాని నేమ్ ఏదో అంటారనమాట మా సైడ్ అయితే. మర్చిపోయాను. సో, ఇది తీసుకున్నాను. మిక్స్ ఉంటుంది. నాకైనా స్టిచ్ చేసుకుందాము, లేదంటే పాపకైనా స్టిచ్ చేద్దాము అన్నట్టుగా తీసుకున్నాననమాట. ఎలా ఉంది? మంచిగా అనిపిస్తుందా? లేదా? అండ్ ఇప్పుడు తీసుకున్న జ్యువెలరీ కూడా చూసారు కదా! సో, అవి అనమాట. నెక్స్ట్ అయితే నేను డ్రెసెస్ తీసుకున్నానండి. అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో, ఇదండి ఈరోజు వీడియో. ఇంకా అప్డేట్స్ అయితే షార్ట్స్ రూపంలో మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. తప్పకుండా వాచ్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దామండి. అంతవరకు బాయ్.